ఇంత పెద్ద దేశంలో జరగరానిది జరిగితే, అనుకోనిది సంభవిస్తే అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. 2009లో కేవలం 200 మందితో ప్రారంభమైన నాట్స్ అమెరికాలో తొలిసారిగా తెలుగు వారి కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవే గమ్యం అంటూ ముందడుగు వేసింది. నాట్స్ గురించి తెలిసిన తర్వాత వీళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసి వచ్చింది, ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ ఆర్గనైజేషన్స్ పేరు తెచ్చుకున్నారు. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ దసరా, సంక్రాంతి పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా అమెరికాలో తెలుగు సంబరాలు మనం జరుపుకోవాలి అనే ప్రతిపాదనతో నాట్స్లో 2009లో ఫ్లోరిడాలో స్థాపించబడి ఫస్ట్ కన్వెన్షన్ 2009లో ఆర్లాండోలో జరిగింది. ఇప్పుడు ఈ సంబరాలు 8వ అమెరికా సంబరాలు, నేను టాంపా ఫ్లోరిడాలో ఉంటాను. మా హోమ్ టౌన్లో సంబరాలు అంబరాన్ని తాకే విధంగా అంగరంగ వైభవంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విధంగా నవ్వుతో నవ్వేసేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వెల్కమ్ టు 8th అమెరికా తెలుగు సంబరాలు. జై నాట్, జై జన్మభూమి. అమెరికాలో ఉన్న మన తెలుగాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ మన భాష మన సంస్కృతి మర్చిపోకూడదు అన్న దాంట్లో మేము కంటిన్యూస్గా ఆ భాషను ప్రమోట్ చేస్తూ సెవరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ సేవ. ఇక్కడ మనకు ఆపద వస్తే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మావయ్యలు, బాబాయిలు, పిన్నులు అందరూ ఉంటారు. అక్కడ మనకి దగ్గరలో చుట్టాలనేది చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఉండేది మనకు ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా కలుస్తారు. ఆపద వచ్చినప్పుడు వీళ్ళే కాకుండా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో తెలుగు వాళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా మేమున్నాము అని చెప్పడానికి నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాట్స్ అంటే తెలుగాళ్ళకి, తెలుగాళ్ళ ఆనందం గురించి, తెలుగాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం గురించి, తెలుగాళ్ళు అంచెలంచెలుగా ఎదగటానికి. అదే కాకుండా నాట్స్ ఎటువంటి ప్రమాదాలు ఫ్యూచర్లో రాకుండా మన తెలుగాళ్ళకి అవేర్నెస్ చేస్తూ వస్తాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్యాష్ చైర్మన్ అండ్ కరెంట్ కన్వీనర్ ఆఫ్ నాట్స్ 8th అమెరికా తెలుగు సంబరాలు. భాషారమ్య సేవే గమ్య అనే నినాదంతో ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం అనే సంబరాలు ట్యాగ్ లైన్తో సంబరాలు అంబరాన్ని తాకే విధంగా అంగరంగ వైభవంగా నాట్స్ టాంపా కన్వెన్షన్ సెంటర్లో మా అందరి సహాయ సహకారాలతో చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్ అన్నీ జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ TV5 తరఫున ఇదే మా సాదర ఆహ్వానం. నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్ పిన్నంనేని, నేను నాట్స్ చైర్మన్. జూలై 4th, 5th and 6th టాంపాలో 8వ నాట్స్ సంబరాలు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ గుత్తికొండ గారు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టాము. కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ సపోర్ట్ తెలియజేస్తూ వాళ్ళు కూడా మా ఈవెంట్ వస్తామని చెప్పారు. వాళ్ళల్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, DSP గారు రాలేకపోయారు, ఆయన కూడా వచ్చి మాకు ఇక్కడ ఈవెంట్ చేస్తారు, మ్యూజికల్ నైట్. ఎర్నేన్ నవీన్ గారు, మైత్రి మూవీ మేకర్స్, అండ్ హరీష్ శంకర్ డైరెక్టర్ గారు, మెహర్ రమేష్ డైరెక్టర్ గారు, చంద్రబోస్ గారు, రామ్జోగయ్య శాస్త్రి గారు, ఇలా ఇంకా మరి ఎంతోమంది సినీ ప్రముఖులు వచ్చి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళందరూ టాంపా వచ్చి అక్కడ పెర్ఫామ్ చేసి ఉన్న ఆడియన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తామని ఇచ్చారు. వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టుడే, ఎందుకంటే ఇది ఒక మంచి పాజిటివ్ స్టార్ట్తో అయ్యింది. శ్రీహరి మందాడి అండి, నాట్స్ ప్రెసిడెంట్ డైరెక్టర్. మేము లాస్ట్ 3 weeks నుంచి అమెరికా నుంచి దాదాపు అరౌండ్ 10 people వచ్చామండి. 3 weeks నుంచి కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది ప్రముఖులకి ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది మా 8వ అమెరికా తెలుగు సంబరాలకి ఇన్వైట్ చేయడం కోసం.
ప్రముఖంగా 2 రాష్ట్రాల సీఎంలకి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, అట్లానే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. అనేక మంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, అనేక మంది పొలిటీషియన్స్కి ఇచ్చాము. అట్లాగే రాజకీయ వాళ్ళతో పాటు అనేక మంది సినీ ప్రముఖులకి, అట్లాగే డాక్టర్స్కి, అనేక మంది మిగిలిన ప్రముఖులకు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చాము. వీళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ 100 సెలబ్రిటీస్ ఫ్రమ్ ఇండియా నుంచి వచ్చి మా కన్వెన్షన్ని దిగ్విజయం చేయబోతున్నారు. ఎప్పుడు కూడా నెవర్ బిఫోర్, ఇది 8వ అమెరికా తెలుగు సంబరాలు. ఇంతకుముందు జరిగిన కన్వెన్షన్స్ అన్నింటికంటే కూడా బ్రహ్మాండంగా చేయాలని మా కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ గారు, అట్లాగనే ట్యాంపాలో నుంచి మా చైర్మన్ ప్రశాంత్ పుణ్యనారాయణ గారు కూడా ట్యాంపా రావడం వల్ల వాళ్ళిద్దరు కూడా గట్టిగా ఎప్పుడు ఇంతకుముందు కంటే బ్రహ్మాండంగా చేద్దామనే ఉద్దేశంతో మా నాట్స్ టీం అంతా కూడా కలిసి ఈ ఈవెంట్ని బ్రహ్మాండంగా చేయడానికి మా వంతు సహకారం అందిస్తున్నాము. భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ నాట్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించే, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి నాట్స్ని ఆహ్వానించే పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. Hello friends, our wonderful lyricist, Oscar winner and Academy Award winner as well, very prolific Chandrabose garu unnaru. నాటు ఫేమ్ అండ్ సో మెనీ అద్భుతమైన పాటలు ఇచ్చారు అసలు, రేంజింగ్ ఫ్రమ్ పుష్ప త్రూ సో మెనీ ఓల్డ్ మూవీస్. మై ఫేవరెట్ సాంగ్ ఇస్ సౌందర్య లహరి, సార్కి తెలుసు. ఐ యాజ్ వెల్ సాంగ్ ఇన్ నాటా ఐడల్ in 2018. An amazing human being. Welcome to this press meet, sir. Nats press meet. ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్? బాగున్నాను స్వామి, చాలా బాగున్నాను. నాట్స్ కన్వెన్షన్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీరు ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు? అసలు ఏదైనా మీరు ఏదైనా స్పెషల్ సెగ్మెంట్ ఏమైనా చేస్తున్నారు నాట్స్లో? సెగ్మెంట్ అంటే మా రచయిత, మా తోటి రచయితలు, మా సోదరులు వాళ్ళందరితో కలిసి నేను వస్తున్నాను. అది సాహిత్యానికి సంబంధించిన ఒక మంచి వినూత్నమైన ఒక కార్యక్రమం అయితే మనసులో అనుకుంటున్నాము. అది సర్ప్రైజ్ ఉందన్నమాట. బాగుంటుంది. అది అందరినీ అలరించే కార్యక్రమం అవుతుంది. దాన్ని మేమంతా కలిసి రూపుదిద్ది మేమందరం కలిసి అక్కడ ఆ కార్యక్రమాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా అంటే నాకు నాట్స్ ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను. మళ్ళీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ట్యాంపాకి ఎన్నిసార్లు అమెరికా వచ్చింది, నేను ట్యాంపా ఎప్పుడు రాలేదు. ట్యాంపా ఇప్పుడు చూడలేదు కూడా. ఫ్లారిడా వచ్చాను, జాక్సన్విల్ వచ్చాను, ట్యాంపా ఎప్పుడు రాలేదు. ట్యాంపాని చూసే అవకాశం కూడా వచ్చింది. అట్లాగే మళ్ళీ అక్కడికి వచ్చాక ప్రేక్షకులు అయి ఉండొచ్చు, అభిమానులు అయి ఉండొచ్చు, మనకు సోదరులు అయి ఉండొచ్చు, అందరూ వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ, వాళ్ళు మన పాటల గురించి వాళ్ళు చెప్పే మాటలు అయి ఉండొచ్చు, అవన్నీ మనకు ఉత్తేజితులను చేసి మరికొంత కొత్త బలాన్ని, కొత్త శక్తిని ఇస్తే మనం మళ్ళీ మరిన్ని మంచి పాటలు రాసే ఒక ఈ ఆస్కర్, ఈ పర్టికులర్ అవార్డు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది సార్? బాగుంది. ఎందుకంటే నా వ్యక్తిగతంగా నా జీవితం అంతా ఇంత ముందులానే ఉంది. కాకపోతే నేను రాసే పాటలు ఉండొచ్చు, నేను రాస్తున్న పాటలు అన్నీ కూడా ఇంత ముందులాగానే ఎప్పట్లానే ఉన్నాయి. కాకపోతే నన్ను లోకం, నన్ను ప్రపంచం, నన్ను చూసే కోణం మాత్రమే మారింది. నా కోణం మారలేదు. నన్ను చూసే కోణం, నా పైన కురిపించే ఒక ప్రేమ సంబంధించిన ఆ పార్శ్వం మారింది తప్ప నా రచనా శైలి కావచ్చు, నా రచన దాంట్లో ఆ బాణి కావచ్చు, ఆ ముద్ర కావచ్చు, నేను పడేది కష్టం కావచ్చు, నా సాధన కావచ్చు, నా కృషి కావచ్చు, అన్నీ ఎప్పట్లానే ఉంటాయి. మంచి పాటలు రాయాలన్న ఒక కోరికతో ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను. ఇంకా ఎట్ అగైన్ నాట్స్ 2025 కన్వెన్షన్కి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు నాట్స్ వారు. వీఆర్ అండ్ అయానా రిసార్ట్స్, హైదరాబాద్లో ఉన్నాము. అండ్ వెరీ ప్రాలిఫిక్ అండ్ అ వెరీ అన్క్యానీ రైటర్ who turned into a filmmaker, కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నో ఇంట్రొడక్షన్ నీడెడ్. స్కంద అవ్వచ్చు, రఘునందన అవ్వచ్చు, బ్యూటిఫుల్ సాంగ్స్ ఫ్రమ్ హనుమాన్ అండ్ సో మెనీ అదర్ సాంగ్స్ ఆయనే చెప్తారు. బట్ నో ఇంట్రొడక్షన్ నీడెడ్. సీ హౌ సింపుల్ హీ ఈజ్, బట్ హౌ పవర్ఫుల్లీ హీ ఈజ్ రిటన్ ద సాంగ్స్. ముందుగా ఎలా ఉన్నాం? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి. సో ఏమంటారు, నాట్స్కి ఇది మొదటిసారి వస్తున్నారా, లేకపోతే ఇది ఇంతకుముందు యూఎస్కి వెళ్ళారు? ఇది మొదటిసారి రావటం, నాట్స్కి రావటం అనేది మొదటిసారి జరుగుతూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. వండర్ఫుల్. సో మీ సాంగ్స్ గురించి కొంచెం, అదే ఈ రఘునందన్ ఆ సాంగ్ గురించే చెప్పి, ఎందుకంటే ఐ మీన్ యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ బేసికలీ ఐ మీన్ దే వుడ్ లవ్ టు మీట్ యూ ఇన్ పర్సన్. సో టు వెట్ దేర్ అపెటైట్,
సో కొంచెం ఆ జర్నీ గురించి లైట్గా చెప్పి స్ప్రింకిల్ చినుకుల్లాగా చేస్తే అక్కడికి వచ్చి ఐ థింక్ దే విల్ ఎంజాయ్ మోర్. పాట విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అది అలవైకుంఠపురం అయినా, అఖండ అయినా, లేకపోతే హనుమాన్ అయినా, బ్రో అయినా, అది ఏదైనా కావచ్చు, పాట తాలూకు రాసే ప్రతి రచయిత తాలూకు భావన ఏముంటుందని అంటే అది జనాల దగ్గరికి వెళ్ళాలి, జనాల్ని వాళ్ళ రసజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలరించాలి, పండిత పామర రంజకంగా ఉండాలి పాట అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. అటువంటి అవకాశాలు నాకు అంత్యకాలంలోనే రావటం, వచ్చిన ప్రతి చోట వీలైనంత మంచిగా, అంటే ఏం లేదు, భాష అనే దానికి వచ్చేటప్పటికి, కవిత్వం అని వచ్చేటప్పటికి కాళిదాసు రాసే కాళిదాసు ఉన్నా సరే ఆ కాళిదాసును ఆదరించే భోజరాజు ఉండాలి. భోజరాజు లేకపోతే కాళిదాసుతో ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా అటువంటి నాట్స్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువారు భాష పట్ల, కవిత్వం పట్ల, మన సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల వారికి ఉన్నటువంటి అనురక్తి, ఆ అనురక్తే ప్రతిరోజు ఓ పాట రాయటానికో, ఓ మాట రాయటానికో మాలాంటి వారికి, ప్రతి కవికి, ప్రతి రచయితకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అది రఘునందన కావచ్చు. ఇప్పుడు రఘునందన అనేది ఇట్స్ బికమ్ మోర్ పాపులర్ నవేడేస్ బికాస్ అంటే హనుమాన్ సినిమాలో ఆ పర్టికులర్ టైంలో అది రావటం, అది హనుమంతుడి మీద ఇప్పుడు ట్రెండింగ్గా ఉండటం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ప్రశాంత్ వర్మ వన్స్ అగైన్ ఫర్ దిస్ థింగ్. వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు నాట్స్కి వస్తున్నారు మీరు, సీరియస్గా ఏదైనా ప్రిపరేషన్ ఉందా, ఏదైనా తీసుకొస్తున్నారా మన తెలుగు వాళ్ళకి అక్కడ? అంటే ఏం లేదండి, మనకు ఒక మాట ఉంది, తెలుగు సాహిత్యంలో గొప్ప మాట ఉంటుంది, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అని. అంటే ఎప్పుడు కూడా భావుకులు చాలామంది ఉన్నారు, రచయితలు చాలామంది ఉన్నారు. చాలామంది రచయితల తాలూకు పరంపరని నాట్స్లో కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు కూడా అనేక రకాలుగా వారి పుస్తకాలు ప్రచురించడం కానీ రకరకాలైనటువంటి ప్రభావశీలమైన పనులు చేశారు. అదేవిధంగా తెలుగులో ఉన్నటువంటి మరికొందరు రచయితలను పరిచయం చేయాలనేది నా తాలూకు తాపత్రయం. ఎందుకనంటే రచయితలు, కవులు చప్పట్లు లేక చచ్చిపోతారని చెప్పేసి ఆత్రేయ గారు అన్నారు. సో అటువంటి చప్పట్లు చరిచే వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళ చివరి దాకా వీళ్ళ తాలూకు సాహిత్యాన్ని తీసుకెళ్లాలనేది నా తాలూకు ప్రాథమిక భావన. ఈరోజు ఈ నాట్స్లో నెక్స్ట్ జరగబోతున్నటువంటి కార్యక్రమానికి సాహిత్యం కదిలి వస్తుంది, అభిమానం కూడా కదిలి రావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆర్టిస్టులు అందరు కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ నాట్స్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ షూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. ఐఎమ్ షూర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. నాట్స్కి జాంపాకి మేమంతా వస్తున్నాము. సో మిమ్మల్ని అందరినీ త్వరలో కలుసుకుంటాం. సీ యూ. సో 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం నాట్స్ కోసం. సో దట్ సంథింగ్ దట్ పుల్ మీ ఆఫ్ రియల్లీ క్రేజీగా ఉంది. సో ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెంకటేష్ 11. వెంకటేష్ గారు మా క్యాప్టెన్. సో వెంకటేష్ గారు ఇస్ లీడింగ్ అవర్ టీమ్. సో 1, 2, 3 వీఆర్ ప్లేయింగ్ అగెన్స్ట్ 2 more టీమ్స్. ఒక అమెరికన్ 11 టీము, అది కాకుండా నాట్స్ 11 ఛాలెంజ్ చేస్తున్నారు గెలుస్తామని. ఓకే సార్, యూ టేక్ అప్ ద ఛాలెంజ్. సో మాతో పాటు అఖిల్, అశ్విన్, సుధీర్ బాబు, మా టీం అంతా వస్తున్నాం. వీఆర్ కమింగ్ అండ్ సో ఎక్సైటెడ్ టు బి. మాకు కాన్సర్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ వన్ గ్రౌండ్ అనమాట. సో 1, 2, 3 సో బీ దేర్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజికల్ షో ఎలానో డెఫినెట్గా ఇట్స్ అవర్ సో అంటే వీ ఫీలింగ్ సో హానర్డ్ టు బి పార్ట్ ఆఫ్ నాట్స్. ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ తెనమనేని గారు, ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి నాట్స్కి వస్తున్నాను నేను అన్నాను. అదేం సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే నాకు తెలుసు మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తిగొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి, అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, నాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి నాట్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు, ఎక్కడో సప్త సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాట్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. భాష గురించి, సేవ గురించి వాళ్ళు ట్యాగ్ లైన్లో పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం. గత 8 yearsగా ఆయన అమెరికా వెళ్ళినా నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది.
తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్స్ టాంపా ఫ్లోరిడా అండ్ తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. నాట్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 పీపుల్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ July 4th, 5th, 6th వీఆర్ ఆల్ గోయింగ్ టు నాట్స్. థ్యాంక్ యూ. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ నాట్ సంస్థకి ముఖ్యంగా అభినందనలు. వాళ్ళు చేస్తున్న కృషి మరింత 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 గొప్పగా ముందు రోజుల్లో కొనసాగాలి. అలాంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఇలాంటి ఒక ఏమంటాం ఈ సంబరాల్లో భాగస్వామ్యం కావడం అన్నది ఎప్పుడు మన వాళ్ళని కలుసుకోవడానికి మరోమారు అక్కడికి వెళ్ళటం అనేది అది ఎప్పుడు చాలా సంతోషానికి విషయం. ఈసారి కూడా నేను నాట్స్ వెళ్ళడానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యులకి ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. July 4th, 5th, 6th నాట్స్ వాళ్ళకి కలుసుకోవడానికి నేను వస్తున్నాను. హలో అందరికి నమస్తే. నేను మీ జోర్దార్ సుజాత. నేను ఆర్యానా. సో ఈసారి నాట్స్ ప్రోగ్రామ్ కు అక్కడ ఫుల్ సెలబ్రేషన్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి మేము అందరం కూడా అక్కడికి వస్తున్నాము. మీరు కూడా తప్పకుండా రండి. అండ్ నాట్స్ ని ఇప్పుడు చేసే ఈ ప్రోగ్రామ్ ని అందరు సక్సెస్ఫుల్ చేయండి. అండ్ నిజంగా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం టు బీ దేర్ అండ్ బోల్డ్ అంత సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి అండ్ కాంట్ వెయిట్ టు మీట్ యూ ఆల్. మా నాట్స్ ప్రశాంత్ గారు అనే ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్ లుక్ హూస్ హియర్. శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం, so many other movies, and my favorite is Jambalagadi Pamba. She is the beautiful, the gorgeous and the quintessential Amani Garu here at Nats press meet. Welcome Andy. We are all big fans of you Andy. So you're coming to USA on July 4th, 5th and 6th. So how are you feeling and how's your pulse? సో హ్యాపీ. సో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఈవెంట్కి వస్తున్నాను. ఇప్పుడు హీరోయిన్ ఉన్నప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు డేట్స్ ప్రాబ్లం వల్ల పోలేకపోయాను. సో డేట్స్ అలా ఉన్నా కూడా నేను అడ్జస్ట్ చేసుకుని వస్తానని చెప్పాను. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మన భాష, తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి సంబరాలు చేసుకుంటున్న ఈ ఈవెంట్ని నేను మిస్ చేయకూడదు అనుకుంటున్నాను. సో ఇంకా షూర్ హ్యాపీ. So what do you feel about Telugu NRIs and South Asians in America? నిజంగా చాలా, ఎందుకంటే మన సంస్కృతి, మన భాష గురించి అక్కడ వెళ్ళి నేటివిటీ గురించి చెప్తున్నారంటే వెరీ గ్రేట్ కదా. అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి ఈ సాధిస్తున్న ప్రశాంత్ గారికి, ఓల్ టీమ్, ఎంటైర్ టీమ్కి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. So definitely we'll meet you there. Thank you. And friends, that is your favorite Amani Garu, and let's see her in Tampa, Florida in Nats Convention 2025. Thank you so much. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవీణ. సో ఈ ఇయర్ నాట్స్కి నేను అటెండ్ అవుతున్నాను అండ్ చాలా మంది ఆర్టిస్టులతో పాటు మేము అందరం వస్తున్నాం అక్కడికి. బీ రెడీ. ఆల్ ది బెస్ట్ ఫర్ నాట్స్. థ్యాంక్ యూ. July 1st and 2nd and 3rd క్రికెట్ ఆడుతున్నాం అండ్ 4th and 5th and 6th నాట్స్ ఈవెంట్ అందరూ వస్తున్నాం. సో మీడియా మిత్రులందరూ ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలియజేసేలాగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్న ఎన్టీ రామారావు మాట చెప్పారండి, ఎప్పటికైనా తెలుగోడు అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడని. ఈ సంబరాలు చూస్తుంటే దీనికి అంకురార్పణ జరుగుతుంది. అందరినీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ నాకు ఇచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్గా మంచి చేస్తానని చెప్తూ జై శ్రీరామ్. July 4, 5, 6 తారీఖులో టాంపాలో అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా సంబరాలని అంబరాన్ని అంతే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.